ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అభిగాడు అసాచుడే. ఎక్కడో పిల్లల ఫీజు డబ్బులు పుట్టించాడు. ఇప్పుడు డబ్బు తీసుకెళ్లి స్కూల్లో కడితే పిల్లలు స్కూల్కి వెళతారు. అభి వసూలకు టెన్షన్ ఉండదు. ఈ డబ్బు కొట్టేస్తే పిల్లలు ఇంట్లోనే ఉండిపోతారు. అభి వసూల మొహాల్లో సంతోషం ఉండదు. అదే నాకు కావాలి. డబ్బు మొత్తం కొట్టేస్తే డౌట్ వస్తుంది. సగం తీసుకుంటాను. అమ్మమ్మ మన ఫీజు మనీ కొట్టేస్తుంది. గట్టిగా అనుకోను. మన స్కూల్ ఫీజు ఎలా అన్నయ్యా? డాడీతో చెప్దామా? డాడీకి చెప్తే అమ్మమ్మ ఫీల్ అయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మరి మనకు మనీ ఎలాగన్నయ్యా? ఫీజు కట్టకపోతే మనం స్కూల్కి వెళ్ళలేం కదా. అమ్మమ్మ దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి మంచి ప్లాన్ ఆలోచిద్దాం. ఐడియా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వసుగారు, పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మీరు ఫీజు కట్టేసి వస్తారా? నేను బయలుదేరుతాను. 1 minute డాడీ. నేను ఒక మ్యాజిక్ నేర్చుకున్నాను, మీకు చూపిస్తాను. మ్యాజికా? ఇప్పుడు మ్యాజిక్ ఏంటి బన్నీ? స్కూల్కి టైం అవుతుంది కదా. ఈవినింగ్ చూద్దాంలే బన్నీ, లేట్ అవుతుంది. లేదు పెద్దనాన్న, 2 minutes అంతే. మ్యాజిక్ చాలా బాగుంటుంది, అందరూ చూడాలి. అమ్మమ్మ, మీరు కూడా చూడాలి. ఏంట్రా? ఏం చూడాలి? మ్యాజిక్ అమ్మమ్మ. ఇప్పుడు నా దగ్గర మమ్మీకి డాడీ ఇచ్చిన మనీ ఉంది. ఇప్పుడు వీటిని మాయం చేస్తాను. అబ్రకదబ్రా, 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 అబ్రకదబ్రా. ఉష్. వావ్! ఇప్పుడు మళ్ళీ ఆ మనీని ప్రత్యక్షం చేస్తాను. ఎలా బన్నీ? మన ఇంట్లో ఒకరి దగ్గర నుంచి ఆ మనీని బయటకు తీస్తాను. కొంప తీసి నేను డబ్బులు కొట్టేయటం వీడు చూడలేదు కదా. నా బ్యాగ్లోని మనీ తీసివ్వమని అడగడు కదా. నాకు ఆఫీస్కి టైం అవుతోంది, నేను బయలుదేరుతున్నాను. ఆగమ్మమ్మా, మ్యాజిక్ చూసెళ్ళాలి. 1 minute అంతే. అబ్రకదబ్రా, బూ. అబ్రకదబ్రా, బూ. అబ్రకదబ్రా, బూ. అబ్రకదబ్రా, బూ. ఈ బ్యాగ్ నన్ను లాగేస్తుంది. అంటే మనీ ఏ బ్యాగ్ లోనే ఉన్నాయి. నా బ్యాగ్లో డబ్బు ఉండటం ఏంట్రా? నా చేతిలోంచి మాయమయ్యి మీ బ్యాగ్ లోకి మనీ వచ్చిందమ్మమ్మా. బయటకు తీయండి. నా బ్యాగ్లో ఏ డబ్బు లేదురా. తీయండి అమ్మమ్మ, నీ బ్యాగ్లోనే మనీ ఉంది. త్వరగా తీయండి, మా స్కూల్కి టైం అవుతుంది. ఛా, ఇలా దొరికేశారేంటి? వీడు పిల్లలు కాదు, పిశాచులు.
నిజమేరా బన్నీ, నా బ్యాగ్ లో మనీ ఉంది. భలే మ్యాజిక్ చేసావు. వావ్, ఓ నువ్వు పెద్ద అయ్యాక పెద్ద మాంత్రికుడు అవుతావు. భలే మాయలు చేస్తున్నావు. ఇదిగో తీసుకో. అఖిల్, హారిక పదండి, ఆఫీస్కి వెళదాం. పదండి పదండి. బన్నీ గడు సూపర్ ట్రిక్ చేశాడు కదా అఖిల్. తన హ్యాండ్ లో నుంచి మనీ మాయం చేసి ఆంటీ బ్యాగ్ లో నుంచి బయటకు తీశాడు. మ్యాజిక్ గా పాడా. ఇది పిల్లల ఫీజు డబ్బులు కొట్టేసినట్టుంది. అది బన్నీ గారు చూసినట్టున్నాడు. దీని పరువు కాపాడాలని మ్యాజిక్ చేసినట్టు నటించాడు. అవునంటీ, మీరు ఫీజు డబ్బులు కొట్టేశారా? దొరికిపోయాను కదే, ఇంకా డిస్కషన్ ఎందుకు? డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను కదా. పదండి పదండి పదండి. నువ్వు ఏంటి పని నువ్వు చెప్పేది? అవును డాడీ, అమ్మమ్మ మా స్కూల్ ఫీజు కొట్టేసింది. ఆ విషయం మీతో చెబితే అమ్మమ్మ హర్ట్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అన్నయ్య చెప్పొద్దు అన్నాడు. అమ్మమ్మను అందరి ముందు దోషం చేయడం ఇష్టం లేక మ్యాజిక్ అని చెప్పి అమ్మమ్మ పరువు కాపాడవు బన్నీ. అమ్మమ్మ మనకి దూరం కావటం నాకు ఇష్టం లేదు పెద్దనాన్న. మనమందరం కలిసి ఉండాలన్నది డాడీ కోరిక కదా. నీకున్నపాటి మంచితనం కూడా ఆ పెద్దావిడికి లేదు బన్నీ. నీ వయసుకు అర్థమైన విషయాలు కూడా అంత వయసున్న ఆవిడికి అర్థం కావట్లేదు. అమ్మమ్మ హర్ట్ అవ్వకూడదని అలా చేశాను పెద్దమ్మ. అమ్మమ్మ దొంగతనం బయట పడలేదు, మా స్కూల్ ఫీజు మాకు వచ్చేసింది. థ్యాంక్స్ బన్నీ. స్కూల్కి వెళ్దామా? మీరు ఆఫీస్కి వెళ్ళండి వసు గారు, ఇప్పటికే లేట్ అయింది. పిల్లల్ని నేను స్కూల్లో డ్రాప్ చేస్తాను, అక్కడి నుంచి ఆఫీస్కి వచ్చేస్తాను. ఈవెంట్ వర్క్ కూడా అర్జెంట్ అన్నారు కదా. ఆఫీస్కి మళ్ళీ లేట్ అయిపోతుందేమో. నేను పిల్లల్ని కార్లో డ్రాప్ చేసేస్తానులేండి. అలాగేనండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.